నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ జీవితంలో తదుపరి పెద్ద మలుపు దేంట్లో ఉండొచ్చో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. నెక్స్ట్ బిగ్ ట్విస్ట్ ఇన్ యువర్ లైఫ్ దేంట్లో రాబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా నేను పాయిల్ సెలెక్షన్ చేసుకోలేను అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ బర్త్డేస్ ఇచ్చినాను. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పాయిల్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, సో దీనికి టైంకి సంబంధం లేదు. ఇది ఎప్పుడు కనిపించినా కానీ దీంట్లో మీకు చెందాల్సిన మీ వరకు రావాల్సిన మెసేజెస్ గైడెన్స్ ఏదో ఉంది, అందుకనే మీకు ఈ వీడియో కనిపిస్తుంది అని అర్థం అనమాట. సో అప్పుడు మీరు హ్యాపీగా ఆ వీడియోని చూడొచ్చు. ఆ వీడియో చూసిన దానివల్ల మీకు ఆ నిమిషానికి కావాల్సిన గైడెన్స్ కావచ్చు, మీకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, మీకు ఈ వీడియో ద్వారా లభిస్తుంది అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మీకు నెక్స్ట్ పెద్ద మలుపు దేంట్లో ఉంది, మీ జీవితంలో నెక్స్ట్ పెద్ద మలుపు దేని రూపంలో దేంట్లో రావచ్చో చూద్దాం మనం ఇప్పుడు. సో ఇవి యాస్ట్రల్ కార్డ్స్. నేను దీంట్లోంచి ఒక 2 కార్డ్స్ పిక్ చేస్తాను. ఓకే, నాకు ఈ కార్డ్ తీసుకోవాలని ఉంది. సక్సెస్, కెరియర్. సో ఈ పాయిల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు గట్టిగా సక్సెస్ కొట్టాలనుకుంటున్నారు. కొంతమంది కెరియర్లో సక్సెస్ కొట్టాలనుకుంటున్నారు, కొంతమంది జీవితంలో సక్సెస్ కొట్టాలనుకుంటున్నారు. సో కెరియర్ పరంగా కావచ్చు, మీరు లైఫ్లో సక్సెస్ అవే పరంగా కావచ్చు, మనకి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి మనకి టారో ద్వారా అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ జీవితంలో ఈ మలుపు వస్తుంది, నెక్స్ట్ మీ జీవితంలోకి సక్సెస్ వస్తుంది, కెరియర్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. కెరియర్లో కూడా కొంతమంది సక్సెస్ కొడుతున్నారు, కెరియర్ బెటర్ అవుతుంది. అండ్ మీరు దేంట్లో అయితే సక్సెస్ కోరుకుంటున్నారో దాంట్లో మీకు సక్సెస్ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. మనం చూద్దాం టారో ద్వారా ఈ మలుపు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా రావచ్చు, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ సోర్డ్స్. మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని, ఓకే 2 కార్డ్స్ అనుకుంటే 3 కార్డ్స్ వచ్చినట్లున్నాయి. నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మనకి టెంపరెన్స్. టాప్ ఆఫ్ ద డెక్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. హై ప్రీస్ట్, హైరోఫాంట్ కార్డే. ఈ డెక్లో ఇది హై ప్రీస్ట్ అని వచ్చింది. సో మీకు స్లోగా వచ్చినా కానీ మీకు చాలా స్టడీగా వస్తుంది సక్సెస్. మీరు ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ని కొట్టబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే కార్డ్ ఆఫ్ అబండెన్స్. మీకు సమృద్ధి క్రియేట్ అవుతుంది, మీ కోరికలు తీరుతున్నాయి. మీరు ఏ లగ్జరీ, మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ కోరుకున్నారో మీరు అలాంటి లైఫ్ స్టైల్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మనీ పరంగా మీకు మంచి ఇంక్రిమెంట్స్ కానీ మంచిగా మీ వైపు వస్తుంది. చాలా కష్టపడి ఉంటారు ఈ మనీలో సక్సెస్ పొందడానికి. ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చాలా నిదానంగా, చాలా స్లోగా మీకు మీ వైపు ఈ అబండెన్స్ వచ్చిందనమాట. మిమ్మల్ని చాలా కష్టపెట్టి ఉంటుంది, అంటే మీకు చాలా పరీక్షలు ఎదురైన ఉంటాయి. ఈ సక్సెస్ మెటీరియల్ అబండెన్స్ పొందడంలో, ఈ సక్సెస్ పొందడంలో మీకైతే చాలా ఇబ్బందులు గురైన ఉంటారు మీకు దీని పరంగా చూస్తే. ఇక్కడ చూడండి మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. కొంతమందికి రిలేషన్ పరంగా సక్సెస్ అవుతున్నారు మీరు. మీకు మీ సోల్మేట్స్ దొరుకుతున్నారనమాట. మీకు స్ట్రిక్ట్ ఫాదర్స్ ఉండి, మీ ఇంట్లో ఎవరన్నా అంటే మేల్ ఫిగర్ అనమాట, వీళ్ళు చాలా అంటే మన తాతయ్యలు కావచ్చు, అంకుల్స్ కావచ్చు, అంటే చిన్నాన్నలు కావచ్చు, పెద్దనాన్నలు కావచ్చు, నాన్నలు కావచ్చు, ఎవరో లైక్ మీ రిలేషన్షిప్కి వాళ్ళు అడ్డుగా నిలిచి, లేదు వీళ్ళతో మీ పెళ్లి జరగడానికి వీలు లేదు, లేకపోతే ఇలా జరగడానికి వీలు లేదు, లేకపోతే వీళ్ళతో మీరు ఉండకూడదు, వీళ్ళు మీకు కరెక్ట్ కాదు అంటే కొంచెం నార్సిస్టిక్ బిహేవియర్ ఉండి మీ పైన చాలా యజమాయిషు చలాయిస్తుంటే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంచెం సడలింపు వచ్చి మీరు కోరుకున్న వ్యక్తులతో మీరు సక్సెస్ఫుల్గా మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు.
సో కొంతమందికి రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, రిలేషన్షిప్స్ పరంగా మీరు సక్సెస్ పొందబోతున్నారనమాట. ఇంతకుముందు మీతో చాలా హార్ష్గా రూడ్గా బిహేవ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీతో ప్రేమగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అండ్ కెరియర్ పరంగా మీకు చాలా హార్ట్ బ్రేక్స్ ఉండింటాయి, మీకు అసలుకి దిక్కు తెలిసి ఉండదు దట్ ఏ వైపు వెళ్తున్నాం, ఏం జరుగుతుంది మనతో, ఏంటి మనకు అసలుకి ఎక్కడ ఎట్లా చూసినా కానీ మనకు ఆశించినట్లు మన కెరియర్లో గ్రోత్ లేదు, మనకి ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మనం చాలా మనస్తాపానికి గురవుతున్నారు, ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో మిమ్మల్ని ఉంచేసినారనమాట. అంటే ఇక్కడ మనకి ఎదుగు పొదుగు ఉందా లేదా, మనకు ముందరికి వెళ్తే ఏమవుతుంది, మనం వెనక్కి వస్తే ఏమవుతుంది, ఇదే కంపెనీలో ఉండాలా, వేరే కంపెనీకి వెళ్ళాలా, లేకపోతే ఇదే కెరియర్లో మనం ఉండాలా, లేకపోతే మనం కెరియర్ షిఫ్ట్ అవ్వాలా, ఈ బిజినెస్ మనకు కరెక్టా కాదా, ఇట్లాంటివన్నీ మీకు చాలా చాలా మీరు కష్టపడి వింటారు. సో ఈరోజు మీకు ఈ కష్టానికి మీకు ఫలితం అయితే దొరుకుతుంది. మీ కెరియర్లో మీరు మంచిగా ముందరకు వెళ్ళడానికి, అంటే మీ లైఫ్లో నెక్స్ట్ బిగ్ ట్విస్ట్ ఏంటంటే మీ కెరియర్ పరంగా కూడా రావచ్చు. ఇలా మనస్తాపానికి గురయ్యి ఇలా దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంటే కెరియర్లో కొంచెం మెరుగు అవ్వడం కానీ, లేదు మీకు ఇది ఏదైతే మనస్తాపానికి గురి చేసిందో, నాకు ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కార్డ్ కావాలి. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది. పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఇన్ రివర్స్ పడింది. మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ మీ కెరియర్కి కావాల్సిన కోర్సెస్ ఏవో ఇంకా కొన్ని కంప్లీట్ చేయాలి. మీరు చాలా తెలివిగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరినో వచ్చి గట్టిగా మాట్లాడిస్తే మీరు భయపడకూడదు. అండ్ నాకు ఇది తెలీదు అనే దీంట్లో ఉండకూడదు. మీరు అంత సౌండ్ నాలెడ్జ్ని పెంచుకోవాలన్నమాట. మీ స్కిల్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి. మీరు ఇట్లా హార్ట్ బ్రేక్ పొజిషన్స్లో ఉండరు. కెరియర్లో అంటే మిమ్మల్ని ఎవరు అవమానించే వాళ్ళు ఉండరు, మీ గురించి చులకనగా మాట్లాడుకునే వాళ్ళు ఉండరు, మీకు దక్కాల్సిన ప్రమోషన్స్ టయానికి దక్కిపోతాయి. అండ్ మీరు కోరుకున్న ఫీల్డ్స్లో మీరు హ్యాపీగా మంచిగా అభివృద్ధి చెందొచ్చు అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఏంటంటే మీకు అది లోపిస్తుంది, ధైర్యం కొంచెం తగ్గింది. ఇంకొకటి ఏంటంటే దానికి అవసరమైన కోర్సెస్ పైన పట్టు కూడా మీకు అంతగా లేదు. కొంచెం తెలివిగా స్థితప్రజ్ఞతతో మీరు వేయాల్సిన అడుగులు మీరు కరెక్ట్గా వేసుకొని వెళ్తే మీరు ఖచ్చితంగా ఈ ఎనర్జీస్లోంచి బయటికి రాగలుగుతారు. అండ్ ఇక్కడ మనకి టెంపరెన్స్ అండ్ హైరోఫాంట్ వచ్చినారు. సో కెరియర్ పరంగా మనకి అంటే మీకు ఒక బ్యాలెన్స్ అనేది అవసరం అంట. కెరియర్ పరంగా మీకు మంచి సక్సెస్ పొందాలి, నేను కెరియర్లో నేను మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే మీరు కొంచెం బ్యాలెన్స్, అంటే ఇప్పటికిప్పటికి ఏదో జరగట్లేదని చెప్పి మీరు బాధపడిపోయి నెగటివ్గా ఆలోచించుకుంటా ఇట్లుంటే కుదరదు. కొంచెం వెయిట్ చేయండి. డివైన్ ఈజ్ హెల్పింగ్ యూ, దేవుడు మీకు హెల్ప్ చేస్తున్నారు. సో డివైన్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందగలుగుతారు. మీ లైఫ్లో కూడా రెయిన్బో వస్తుంది. దానికి కొంచెం ఏంటంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏది ఎలా జరుగుతాన్నా కానీ అల్టిమేట్గా నేను విజయం పొందగలుగుతాను, అల్టిమేట్గా నేను మంచి రోజులు నాకు వస్తాయి అన్న నమ్మకం మీకు ఇక్కడ అవసరము అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చాలా డిసప్పాయింటెడ్ ఫేజ్లో ఉన్నారనమాట. 5 of Cups మనకి పడింది. సో మనకేంటంటే మీకు ఆ డిసప్పాయింట్మెంట్స్ ఉండిండొచ్చు. కెరియర్ పరంగా మీరు ఏదన్నా చెప్తుంటే వాటికి వెంటనే అప్రూవల్స్ దొరకట్లేదు. సో ఇంట్లో ఈ కెరియర్ వద్దు అంటే, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు అనుకోండి, మీరు ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకుంటా అంటే ఇంట్లో పేరెంట్స్ వచ్చి దానికంత మంచి అవకాశాలు లేవు, రేపు నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత కష్టపడతావు, సో దీనికి మెరుగ్గా ఉంది కాబట్టి నువ్వు ఇటువైపు వెళ్ళు, ఇట్లాంటి సలహాలు ఇవ్వడం కానీ, లేదు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తా అంటే మీకు సరైన ప్రాజెక్ట్స్ రాకుండా, మీకు ఆ ప్రాజెక్ట్స్ చేస్తున్నా కానీ మీరు ఎంత పని చేస్తున్నా కానీ మీకు సరైన రికగ్నైజేషన్ రాకుండా, దాంట్లో మీకు డబ్బుల పరంగా మీరు అంత సాటిస్ఫై అవ్వకుండా, అక్కడ మీకు మంచి రిలేషన్స్ లేవు మీ బాస్తో కావచ్చు, కలీగ్స్తో కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ఇబ్బందుల నుంచి మీరు తొందరలోనే బయటపడతారు, ఎందుకంటే ఇక్కడ డివైన్ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంది. హైరోఫాంట్ అంటే ఆయన గుళ్ళో పూజారి, చర్చ్లో ప్రీస్ట్ లాగా అనమాట. సో వాళ్ళు అంటే దేవుడికి చాలా దగ్గరకు ఉన్నారు కదా. సో మీ కష్టాలు ఏంటంటే వాళ్ళే, మనం గుళ్ళేకి వెళ్ళి పూజారి ద్వారా పూజ చేయించుకొని వస్తాము. సో దేవుడికి వాళ్ళే అప్పచెప్తారనమాట. సో ఆ విధంగా అక్కడ ఆల్రెడీ అప్పచెప్పేశారు. ఇంకా ఆయన మీకు రిజల్ట్స్ పంపించాలి. సో ఆయన పంపించే రిజల్ట్స్ ఎప్పుడైనా కానీ అది చాలా స్థిరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు కొంచెం
నిలబడి పోరాడాల్సిన సమయం అయితే ఉంది. ఇక్కడ ఇంకా క్లియర్ అవ్వాల్సిన కన్ఫ్యూజన్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. మీరు వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకున్నారంటే ఆ తర్వాత మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. మీరు మీకు మంచిగా మీరు మీ కెరియర్ పరంగా మీరు ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారనమాట. సో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్కి ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసుకుందాం. 3 ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా మీకు మీ రిలేషన్షిప్స్లో మంచి గ్రోత్ ఉంది. మీరు అంటే ఒక బెటర్ ఫ్యూచర్ మీరు చూడగలుగుతారనమాట. మీరు ఈ రిలేషన్షిప్లో మీరు ఒక బెటర్ ఫ్యూచర్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. డబ్బుల పరంగా సక్సెస్ ఉంది కదా, సో దానికోసం మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసుకున్నాము. సో డబ్బుల పరంగా సక్సెస్కి మనకేమొస్తుందో చూద్దాం. ఇవి 3 నో కార్డ్స్. ఇక్కడ మీకు నో ఏంటి అంటే హార్ట్ బ్రేక్ ఎనర్జీస్లో మీ మనసుని మీరు కష్టపెట్టుకొని మీ మనసుని మీరు గాయపరుచుకునేది నో. చీకట్లో ఉన్నట్లు ఉండకూడదు. మీకు నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు అన్నిటిపైన అవగాహన ఉండాలి, మీకు తెలిసి ఉండాలి, ఏది ఏంది అనేది మీకు తెలిసి ఉండాలి. మిమ్మల్ని మీరు వీక్గా పోర్ట్రే చేసుకోవద్దండి. మీకు శక్తి ఉంది. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినారంటే మీ తెలివితేటలతో మీరు అనుకున్న వాటిని మీరు అనుకున్న విధంగా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరేంటంటే భయపడడం కానీ, కోప్పడడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, గిల్టీ, అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను, నేను నా వల్ల ఇది అవ్వట్లేదే, లేకపోతే నేను ఇలా ఉండిండకూడదేమో, నేను అలా ఉండాలేమో, ఇట్లాంటి ఎనర్జీస్ నుంచి బయటికి రండి. అండ్ ఇక్కడ చూస్తే మనకేంటంటే ఈ 5 ఆఫ్ కప్స్, ఈ డిసప్పాయింట్మెంట్స్, డిసప్రూవల్స్ నుంచి మీరు బయటపడే రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా. మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా, కొంచెం ఓపిక్గా ఉండండి. మీ విలువల్ని మీరు తాకట్టు పెట్టకండి. మీ విలువల్ని మీరు తాకట్టు పెట్టకుండా మీరు ఎప్పుడైతే మీ విలువలతో మీరు ముందరకు పోతారో మీ కెరియర్లో మీరు ఖచ్చితంగా మీరు ఆ సక్సెస్ని అయితే చూడగలుగుతారు. సో మనకి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్కి మనకి 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో 6 ఆఫ్ వాండ్స్ వచ్చి మనకి అంటే మీరు కోరుకుంటున్న గుర్తింపు, మీకు రావాల్సిన విజయాన్ని డబ్బుల పరంగా అవి తీసుకొని వస్తున్నాయి. మీకు ఇంకా ఆ విజయం దక్కలేదు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీరు ఇంకా ఏదో పాస్ట్ గ్రడ్జెస్, పాస్ట్ ఎనర్జీస్తో మీరు ఇంకా ఆ పాస్ట్ ఎనర్జీస్లో ఉన్నారు. ఆ పాస్ట్ ఎనర్జీస్ అంటే మీకు గతంలో జరిగిన గాయాలు, గతంలో తగిలిన దెబ్బల వల్ల మనీ పరంగా అంటే తీసుకొని వెనక్కి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, లేకపోతే ఆరాకొర డబ్బులు వచ్చి ఇట్లా ఏదైనా మేము ఈసారి కూడా మనతో అట్లనే అవుతుందేమో అన్న భయం నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీరు డబ్బుల పరంగా పూర్తి సక్సెస్ని మీరు పొందగలుగుతారంట. ఇప్పుడు ఏదైనా అరాకొర సక్సెస్ ఉంటే ఈ అరాకొర సక్సెస్ కాస్త పూర్తి సక్సెస్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఆ గతంలో తగిలిన గాయాల నుంచి మీరు బయటపడతారో అప్పుడు పూర్తి సక్సెస్ అయితే మీరు చూడగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో టీ లీఫ్ కార్డ్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. విక్టరీ ఇన్ సమ్ ఎండీవర్, మీకైతే ఖచ్చితంగా ఈ సక్సెస్ ఉంది. ఇది డబుల్ కన్ఫర్మేషన్, విక్టరీ ఉంది మీకు ఖచ్చితంగా. వి ఫర్ విక్టరీ, కొంతమంది పేర్లు వీతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో మీకు అది కూడా ఏంటంటే మీకు ఒక సూచన, అది కూడా మీకు ఒక కన్ఫర్మేషన్ అనమాట. సో వి క్యాండిల్, యూ విల్ బీ షోన్ ద వే, మీకైతే దారి చూపబడుతుందంట. ఆ దారిలో మీరే నడచాలి, గుర్తుపెట్టుకోండి. మీకు దారులు అయితే చూపిస్తున్నారు. ఏ దారిలో వెళ్తే మీకు తొందరగా సక్సెస్ వస్తుంది, ఏ దారిలో వెళ్తే మీరు మంచిగా ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వగలుగుతారు, ఏ దారిలో వెళ్తే మీకు మంచిగా రిలేషన్షిప్స్ ఇంకా బెటర్ అవుతాయి, మీకు అవన్నీ చూపిస్తున్నారు. ఆ దారిలో మీరే నడచాలి. టారో ద్వారా మనకి ఏంటంటే సలహాలు, సూచనలు, గైడెన్స్, మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజెస్ మనం రిసీవ్ చేసుకొని దాన్ని మనమే ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మనమే ఫాలో అవ్వాలి. అప్పుడే మనం పూర్తి సక్సెస్ని చూడగలుగుతాము. ఏదో వీడియోలో చెప్తున్నారు కదా, వింటున్నాం కదా, అయిపోతుంది కాదు, మనం చేయాలి, చేస్తేనే అవుతుంది. బర్డ్, ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఫర్ న్యూస్, ప్యాకేజ్, లెటర్. సో మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది మీరు తొందరలో మీకు రీచ్ అవుతుంది. సో మీకు తొందరలోనే లెటర్స్ రావడం కానీ, మీకు ప్యాకేజెస్ లభించడం కానీ, వార్తలు రావడం కానీ జరుగుతుంది. సో అంటే పొజిషన్ ఆఫ్ అథారిటీ, మీకు ఖచ్చితంగా
మీరు ఒక మంచి పొజిషన్లోకి సింహాసనం అధిరోహించబోతున్నారు కొంతమంది. సో ఈ సింహాసనం అధిరోహించేది తొందరలోనే ఉంది. మీకు ఈ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. సో మీకు దీని గురించి న్యూస్ వస్తుంది అనుకుంటున్నా నేను. ఫ్యామిలీ మ్యాటర్స్. సో సీ హార్స్ వచ్చి గుడ్ లక్కి చిహ్నం. యాక్చువల్గా మీకేమన్నా ఇదే ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ చెప్పినా కదా, నార్సిస్టిక్ పేరెంట్స్ ఉన్నా, లేకపోతే అలాంటి రిలేషన్షిప్స్ ఏమన్నా ఉండి అది మీకు చాలా బాధ పెడుతుంటే, అలాంటి వాళ్ళతో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే అలాంటి వాళ్ళతో ప్రాబ్లమ్సే ఉంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాటర్స్ని మీరు సాల్వ్ చేసుకోబోతున్నారు. సాల్వ్ చేసుకొని మీరు ఒక సింహాసనాన్ని అధిరోహించబోతున్నారు. బ్యూటిఫుల్ లాడర్ క్లైంబింగ్ టువర్డ్స్ సక్సెస్. మీకు చూడండి మళ్ళీ ఇది మూడోసారి మీకు కన్ఫర్మేషన్. ఇక్కడ సక్సెస్, క్లైంబింగ్ టువర్డ్స్ సక్సెస్. మీరు ఆ సక్సెస్ వైపే వెళ్తున్నారు. మీరు ఇప్పుడు డీలా పడకండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరు విక్టరీ పొందుతున్నారు. మీకైతే దారి ఏర్పడింది. ఆ దారిలో మీరు ఇంకా నడచాలి. మీరు నడచడం ఆలస్యం. మీకు ఆ న్యూస్ కూడా ఆల్రెడీ చేరింది. ఈ వీడియో రూపంలో మీకు ఆ న్యూస్ చేరింది. సో మీరు ఆ సింహాసనాన్ని అధిరోహించబోతున్నారు. ఫ్యామిలీ ఏవైతే మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవన్నీ కూడా రిజాల్వ్ అవ్వబోతున్నాయి. ఇక్కడ గ్యారంటీడ్ సక్సెస్. మీకు ఎన్నిసార్లు నేను చెప్పను, ఇక్కడ కార్డ్సే చెప్తున్నాయి. స్టార్. మీరైతే ఆ లైమ్ లైట్లోకి వస్తున్నారు ఖచ్చితంగా. ఈ 6 of Wands అంటే అదే, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబోతున్నారు. మీరు ఆ లైమ్ లైట్లోకి వస్తున్నారు. సో మీకు ఇక్కడ తస్మాత్ జాగ్రత్త అనేటివి ఏమొస్తుంది. ఎగ్గిరి కిందకి వెళ్ళింది, నేను తీసుకొని వస్తాను అనండి. మీ బిజినెస్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. కెరియర్, ఒకవేళ మీది బిజినెస్ కెరియర్ అయితే మీ బిజినెస్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జిత్తులమారు నక్కలు ఉన్నారంట. వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడు ఇదవుతారా, ఎప్పుడెప్పుడు మనం చేజెక్కించుకోవచ్చా అని ఎదురు చూస్తున్నారంట. సో ఇట్లాంటి జిత్తులమారు నక్కల నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ జిత్తులమారు నక్కలు ఎక్కడన్నా ఉండొచ్చు, మన రిలేషన్షిప్స్లో కూడా ఉండొచ్చు. సో కొంచెం అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. డిసప్పాయింట్మెంట్ ఇన్ సమ్ అఫేర్. సో సిజర్స్. ఇది నాకు సిజర్స్ చూసినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే కటింగ్ టాక్సిక్ కార్డ్స్. టాక్సిక్ రిలేషన్షిప్స్ని మీరు వెంటనే కట్ చేయాలి. వీళ్ళ వల్ల మీరు డిసప్పాయింట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా మాదిరి జిత్తులమారు నక్కలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనము కట్ చేసేసేయాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని కట్ చేసేస్తామో మనం అనుకున్న సక్సెస్ని మనం పొందగలుగుతాము. కెరియర్లో మనం ఇంకా బెటర్గా ముందరికి వెళ్ళగలుగుతాము. మనం దేంట్లో మనం ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నామో ఆ సక్సెస్ని మనం పూర్తి స్థాయిలో మనం ఆస్వాదించగలుగుతాము, అనుభూతి చెందగలుగుతాము అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో పైల్ 2 ఎవరైతే టీ లీఫ్ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం పైల్ 2 వాళ్ళకి దేంట్లో తదుపరి పెద్ద ట్విస్ట్ దేంట్లో వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ కార్డు లవ్, వెల్త్. సో ప్రేమ, ఇక్కడ ఫినాన్సెస్ అంటే మనకి డబ్బులు. సో మీకు తదుపరి బిగ్ ట్విస్ట్ దీంట్లో రావచ్చు. ప్రేమ రూపంలో పెద్ద ట్విస్ట్ రావచ్చు, డబ్బుల రూపంలో, వెల్త్ రూపంలో. ఇక్కడ ఉత్త డబ్బులే కాదు, ఆస్తి, మనకి గోల్డ్, ఏదన్నా కానీ ప్రైజ్డ్ పొజిషన్స్, ఇల్లు, సో జాగా ఉంటుంది కదా మనకి, హౌసింగ్ ప్లాట్స్ కానీ అట్లా మాదిర ఏదన్నా కానీ దీంట్లోంచి మనకి మంచిగా డబ్బులు వస్తాయి. సో అలాంటివి అన్నమాట. సో వీటి రెండిట్లో మీకు తదుపరిగా బిగ్ ట్విస్ట్ అనేటివి మీ లైఫ్లో మీరు చూస్తారనమాట. సో టారో ద్వారా చూద్దాం మనం. ఫస్ట్ మనకేం మెసేజెస్ వస్తున్నాయి అనేది. 3 of Cups, షాడో సైడ్. డెత్, Nine of Cups. బ్యూటిఫుల్. Page of Cups, 10 of Wands,
ఒక 2 కార్డ్స్ తీసుకొని చెప్తాను మీకు. మూన్, ఓకే, నేను ఈ కార్డ్ తీసుకుంటాను. లవర్స్. సో ఇక్కడ 2 కార్డ్స్ ఇట్లా ఉల్టా పడ్డాయి కదా, నేను ఈ 2 కార్డ్స్ చెప్పి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మీకు ఫూల్ అంటే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కాకపోతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఆ న్యూ బిగినింగ్స్ మనకు సక్సెస్ఫుల్గా మనకి అనుకూలంగా తయారవుతాయంటే ఎప్పుడైతే మనం ధైర్యం చేసి అడుగు ముందరకు వేస్తామో, ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో, గుడ్డి నమ్మకం కాదు, మనకి ఇక్కడ ఇది కావాలంటే మనం ఏం చేయాలి, అది చేయాలంటే మనం ఎలా ముందరికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకొని ఎప్పుడైతే ఆ మొదటి అడుగు పడుతుందో మనకి ఏదైతే కావాలో దాన్ని సాధించుకోవడం కోసం, అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు అనుకునే దాంట్లో మీరు సక్సెస్ పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి సన్ కార్డు, చారియట్ రివర్స్లో పడినాయి. ఇక్కడ మీరు అనుకుంటున్నారు కానీ మీరు చెయ్యట్లేదు, అడుగులు ముందరికి వేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మీ పైన మీకు అంత కాన్ఫిడెన్స్ లేదు, లో సెల్ఫ్ ఎస్టీమ్ చూపిస్తుంది నాకు ఇక్కడ. ప్లస్ మీరు ఏదైతే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో, దేంట్లో అయితే మీరు విజయం సాధించాలనుకుంటున్నారో ఆ విజయం సాధించడానికి మీరు అవసరమైనంత కమిట్మెంట్ కానీ లేదు అవసరమైనవి మీరు ఉపయోగించట్లేదు. మీరు సక్సెస్ కోరుకుంటున్నారు కానీ ఆ సక్సెస్ రావాలంటే మీరు ఏం చేయాలో అవి చేయట్లేదు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ సన్ కార్డ్ రివర్స్లో వచ్చింది. సన్ కార్డ్ రివర్స్లో వచ్చిందంటే మీరు యూజ్ చేయాల్సినటివి మీరు యూజ్ చేయాల్సిన విధంగా మీరు యూజ్ చేయట్లేదు. ఇక్కడ మీకు మీ ఫాదర్ సహకరించకపోవడమో, లేదు మీకే అహం ఎక్కువైపోయి నేనేంటి ఇంకొకరిని వెళ్ళి అడిగేది, నేనేంటి ఇవన్నీ చేసేది, నేను ఇదంతా చేయను అనుకోవడం కానీ, లేదు ధైర్యం లేకపోవడం కానీ, లేకపోతే మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ లేదు, నాకు ఒక ఐడెంటిటీ లేదు కదా, ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను అని చెప్పి మీ ఇండివిజువాలిటీని మీరు క్రబ్ చేసుకుంటున్నారు. సో మీ క్రియేటివ్ ఎనర్జీస్ని మీరు క్రబ్ చేసుకుంటున్నారు. మీరు కాన్షియస్గా తీసుకోవాల్సిన డెసిషన్స్ మీరు తీసుకోలేకపోతున్నారు. అందుకనే మీరు లైఫ్లో ముందరికి వెళ్ళలేకపోతున్నారు. చూడాలనుకున్న సక్సెస్ మీరు చూడలేకపోతున్నారు. ప్లస్ ఇక్కడ చూడండి, మనకి లవ్ పక్కన మనకు ఫస్ట్ వచ్చిన కార్డ్స్ ఏంటి, 3 ఆఫ్ కప్స్ అండ్ షాడో సైడ్ వచ్చింది. సో షాడో సైడ్ అంటే ఏంటంటే మన లోపల మనకి కొన్ని, అంటే మనకు అన్ని పాజిటివ్గా ఉండవు కదా, మన లోపల మనకు కొన్ని భయాలు ఉంటాయి, మన లోపల మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి, మన లోపల మనకు కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మీరు ఆనందదాయకమైన క్షణాలని మీరు మిస్ అయిపోతున్నారు. మీ జీవితంలోకి ప్రేమని మీరు సంపూర్ణంగా ఆహ్వానించలేకపోతున్నారు. మీకు ఈ ప్రేమతో కొన్ని భయాలని మీరు ఏర్పరచుకున్నారు. అవి మీ గత రిలేషన్షిప్స్ వల్ల ఏర్పడిన భయాలు కావచ్చు, లేకపోతే చిన్నగున్నప్పటి నుంచి మీకు దక్కని ప్రేమ వల్ల మీరేంటంటే నాకు అంత అదృష్టం లేదు, ప్రేమ నా జీవితంలో ఎక్కువ రోజులు ఉండదు, నాకు చిన్నగున్నప్పటి నుంచి నన్ను అంత ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, సో ఇప్పుడు కూడా నాకు ఆ ప్రేమ దక్కట్లేదు, ఆ ప్రేమ అనే వర్డ్కి నేను చాలా దూరంగా ఉన్నాను, ఎవరైనా కానీ కొన్ని రోజులు నాతో మంచిగా ఉంటారు, అవసరం తీర్పిందంటే వెళ్ళిపోతారు. సో మీకేంటంటే ఇలాంటివి బలంగా నాటుకుపోయినాయి అన్నమాట. ఇలాంటివి బలంగా నాటుకుపోయినాయి కాబట్టి మీ లైఫ్లో లవ్కి దక్కాల్సిన అంత ఇంపార్టెన్స్ మీరు ఆ లవ్కి ఇవ్వలేకపోతున్నారు. ప్లస్ నమ్మలేకపోతున్నారు. ఎవరన్నా మిమ్మల్ని వచ్చి నేను నిజంగానే ఇష్టపడుతున్నాను, లేకపోతే మీ పైన ఎవరన్నా కన్సర్న్ చూపించి మీతో ఎవరన్నా మంచిగా మాట్లాడుతున్నా కానీ మీరు వాళ్ళని అనుమానిస్తున్నారు. వీళ్ళు నిజంగానే నా పైన ప్రేమతోనో, లేకపోతే నాకు నిజంగానే వీళ్ళు సహాయపడాలని నా జీవితంలోకి వచ్చినారా, లేకపోతే వీళ్ళు నన్ను మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారా అని చెప్పి. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ మీకు రాబోతున్న బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మిమ్మల్ని దారి మళ్ళించి మీ ద్వారా బెనిఫిట్స్ పొంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేదు మీకు చెడు అలవాటు చేసి మీ లైఫ్లోంచి దూరం అయిన వాళ్ళు కావచ్చు, లేదు వీళ్ళు లైఫ్లోంచి దూరం అయిపోయిన దానివల్ల మీరు చెడు అలవాట్ల వైపు వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుని ఉంటాయి. సో ఇక్కడ మీ లైఫ్లోకి ప్యూర్ లవ్ వస్తుంది కాబట్టి ఇక్కడ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. డెత్ కార్డ్ వచ్చింది, 9 ఆఫ్ కప్స్ వచ్చింది. 9 ఆఫ్ కప్స్ అంటే విషెస్ కమింగ్ ట్రూ. 9 ఆఫ్ కప్స్ అంటే బలమైన మంచి రిలేషన్షిప్ మీ లైఫ్లోకి రావడం.
మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్లోకి మీ ఎమోషన్స్ని పంచుకోవడానికి, మీ ప్రేమను పంచుకోవడానికి ఇప్పుడు మనుషులు వస్తున్నారు. మీకు పాతవి ఏవైతే నమ్మకాలు ఉన్నాయో అవన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా మీ లైఫ్లో మళ్ళా ప్రేమకి మీరు చోటునిస్తున్నారు. ఆ ప్రేమ మీ లైఫ్లో ఇంకా మంచిగా మిమ్మల్ని ఇంకా ఒక మంచి స్థానానికి తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే మన లైఫ్లో మంచి వ్యక్తులు వచ్చి వాళ్ళు మనల్ని మంచిగా ప్రేమిస్తారో అప్పుడు మన లైఫ్ ఎట్లా తయారవుతుంది, మన లైఫ్ మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మనం జీవించగలుగుతాం కదా. మనకు ఆ ప్రోత్సహించే మనిషి ఎవరైతే ఉంటారో పాజిటివ్గా చెప్పి నువ్వు చేయగలుగుతావు, నీ వెనకాల నేనున్నాను అన్న ధైర్యము మనం అసలు దానికి వెలగట్టలేము. అది మనకు అంత శక్తినిస్తుంది. ఆ విధంగా నేనున్నాను అని మీ వెనకాల నిలబడే మనిషి మీకు వస్తున్నారనమాట. తద్వారా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పూర్తి చేసుకోబోతున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్ ఉంది. ఇంతకుముందు భారం మొత్తం మీరే మోసి నింటారు. నా బుజ్జి కదా, నా కన్ను కదా, ఇది ఒక్కటి చేయంటే చేసేయడము, లేకపోతే మొహమాటానికి పోయి ఏముందిలే దీనికోసం వెళ్ళి వాళ్ళని అడగాల, దీనికోసం వెళ్ళి వాళ్ళకి చెప్పాలా, మనమే చేసేస్తే పోతుంది కదా. అంటే మీరు సహాయానికి పక్కన మనుషులు ఉన్నా కానీ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎవరు ఎట్లా జడ్జ్ చేస్తారో అని భయపడి మీరే అన్ని పనులు చేసేస్తా అన్నారనమాట. అంటే మౌనంగా మీరే మొత్తం మీ పైన భారం వేసుకొని మీరే చేసేస్తా అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు దాన్ని పంచుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక్కరిపైనే భారం ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మీకు టైం లేకుండా పోతుంది. మీ హెల్త్ పరంగా కావచ్చు, మీకేంటంటే కష్టాలు ఆబ్వియస్గా కష్టమవుతుంది కదా ఒక్కరే అన్నీ చేయాలంటే. సో ఇప్పుడు తెలుసుకున్నారు ఇట్లా కుదరదు, మనం కొంచెం పంచుకోవాలి, ఇదేదైతే కష్టం పెరుగుతుందో దీన్ని కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీరు మంచిగా మీరు ఇప్పుడు మీ పనిని ఇతరులతో షేర్ చేసుకొని చేస్తున్నారు. తద్వారా మీకు ఏంటంటే టైం మిగులుతుంది. ఈ మిగిలిన టైంని మీరు వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేసిన దానివల్ల మీరు ఇంకా వెల్త్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నారనమాట. ఎప్పుడైతే మనకి టైం మిగులుతుందో మనం వేరే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేదన్నా మనం నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి వెల్త్ ఇంకా వేరే రూపంలో కూడా మన లైఫ్లోకి వస్తుంది. ఇక్కడ మూన్ కార్డు, లవర్స్ కార్డు వచ్చింది. సో మూన్ కార్డ్, లవర్స్ కార్డ్ నాకు ఏం చెప్తున్నారంటే అంటే ఏవైతే మనకి భ్రమలు ఉన్నాయో ఈ ప్రేమ వల్ల ఆ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి, లేదు ఈ ప్రేమ వల్ల ఆ భ్రమల్ని క్రియేట్ చేస్తున్నారు. మనం వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాము. 3 ఆఫ్ కప్స్ షాడో సైడ్కి క్లారిఫికేషన్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం మనం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, కొంతమందికి మీ దగ్గర ఉన్న ఆస్తి, డబ్బే మీకు శాపం అయిపోయింది. మీ దగ్గర ఈ ఆస్తి, డబ్బు లేకపోతే మీ దగ్గర ఒక మంచి కెరియర్ కానీ లేదు మీ దగ్గర ఏదైతే కొంచెం విలువైంది ఉందో ఆ విలువైన దానికోసం మిమ్మల్ని వచ్చి మోసం చేయడం కానీ లేదు దానిపైన కోరికతో మీతో వచ్చి ఫ్రెండ్షిప్ చేయడము, మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పడము, లేకపోతే మీతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేయడము, ఎప్పుడైతే అది పక్కకి వెళ్ళిపోతుందో అప్పుడు మళ్ళీ మీతో గొడవ పడ్డము. కొంతమందికి ఇక్కడ పెళ్ళిళ్ళు అయిన ఉంటాయి, వరకట్నం సాధింపులు కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. కొంతమంది జీవితంలో ఎంత చేసినా ఎంత ఇచ్చినా అది ఇచ్చేంత వరకు మట్టుకే వాళ్ళు మంచిగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళ వికృత రూపం చూపిస్తారనమాట. సో ఆ విధంగా డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు రిలేషన్షిప్ కన్నా, ప్రేమ కన్నా ఇక్కడ. అండ్ ఇక్కడ డెత్, 9 ఆఫ్ కప్స్కి మనకి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో న్యూ లవ్, కొత్త ప్రేమ మీ లైఫ్లో చిగురిస్తుంది. సో పాతవి ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో అవన్నీ అంతమైపోతున్నాయి, తద్వారా మీ కోరికలు తీరుతున్నాయి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. అలా మిమ్మల్ని ఎవరైతే అవసరానికి ఉపయోగించుకుంటున్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు దూరం పెట్టేస్తున్నారు ఇక. సో అలాంటి వాళ్ళ సంఖ్యల నుంచి కూడా మీరు బయటపడుతున్నారు. ఇప్పుడు మీ లైఫ్ పగ్గాలు మీరు తీసుకున్నారనమాట. పేజ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్కి మనకి ఓకే క్వీన్ ఆఫ్ సోర్డ్స్.
అదే మీరు ఖచ్చితంగా లేరు, మీరు స్ట్రాంగ్గా మీరు చెప్పాలనుకున్నట్టు మీరు చెప్పలేకపోతున్నారు, మీరు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇక్కడ ఎమోషన్స్ కాదు కావాల్సింది, మీరు లాజికల్గా ప్రాక్టికల్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు లాజికల్గా ప్రాక్టికల్గా ఉంటారో పనులు సాఫీగా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి అని చెప్తున్నారనమాట. ధనం కావచ్చు, మీరు డబ్బు విషయంలో కావచ్చు, లేదు ఆస్తి విషయంలో కావచ్చు, దీంట్లో మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఖచ్చితంగా లేకపోయినారంటే మీరు కోల్పోతారు. మీరు ఖచ్చితంగా ఉన్నారంటే మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది, లేకపోతే అది ఇంకెవరన్నా చుట్టుకొని వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా చుట్టుకొని వెళ్ళిపోయినారనుకోండి, ఆ తర్వాత మీకే కష్టం ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి మీరు కొంచెం ఖచ్చితంగా ఉండండి, స్ట్రిక్ట్గా ఉండండి. డబ్బు విషయంలో ఆస్తి విషయంలో మటుకు స్ట్రిక్ట్గా ఉండండి. మీరు అయ్యో పాపం అనుకున్నారంటే మటుకు మళ్ళీ మిమ్మల్ని పాపం అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ మూన్ కార్డు, లవర్స్ కార్డు ఎందుకు వచ్చిందో చూద్దాం. మూన్ కార్డ్, లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? టూ ఆఫ్ సోర్ట్స్, అదే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తుంది. క్లారిటీ ఇవ్వట్లేదు ఎవరో మీకు ఇక్కడ. మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా, ఇష్టపడట్లేదా? ఒకసారి ఏమంటే విపరీతంగా ఇష్టపడుతున్నారు అని ఫీల్ అవుతున్నారు, ఒకసారి ఏంటంటే అసలు వీళ్ళకి నా పైన ఇష్టం లేదేమో అనిపిస్తుంది అనమాట. మూన్ సైకిల్స్ లాగా వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ అంటారనమాట. వీళ్ళకి చాలా స్వార్థం ఉంటుంది, ఎంతసేపు కాన్సన్ట్రేషన్ వీళ్ళపైనే ఉండాలి అని వీళ్ళు ఫీల్ అవుతూ అంటారు. వీళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ వీళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్. కాబట్టి వీళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నంత వరకు వీళ్ళు చాలా హ్యాపీగా మంచిగా ఉంటారు. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనుకుంటారో వీళ్ళు ఏదో ఒక విధంగా రచ్చ చేసో మొండి చేసి మాట్లాడకుండా ఏదో విధంగా మనల్ని సాధించి మళ్ళా వాళ్ళకి స్లేవ్స్ లాగా, అంటే ఇక్కడ ఈక్వాలిటీ లేదు, నేను ఎక్కువ, నన్ను నువ్వు ఇట్లా చూసుకోవాలి అన్న ఫీలింగ్ అన్నమాట. సో మీ మంచితనాన్ని వాళ్ళు విపరీతంగా వాడుకుంటున్నారు. మీ మంచితనాన్ని వాడుకోవడమే కాదు, మిమ్మల్ని వాడుకోవడమే కాదు, మళ్ళీ ఏంటంటే పైపచ్చి మీ దగ్గర అన్నీ చేయించుకొని మళ్ళీ మీకు నిందలు, మీ పైన యజమాయిషి జలాయించడము ఇవన్నీ జరుగుతుంది. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, తదుపరి మీకు వస్తున్న బిగ్ ట్విస్ట్ లవ్, వెల్త్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మన ప్రేమ చాలా ప్రీషియస్, అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దానికి అర్హత ఉన్న వాళ్ళకే మీ ప్రేమను పంచండి. ధనం కూడా అంతే కదా, ఎవరికి పడితే వాళ్ళకి మనము అపాత్ర దానాలు చేస్తూ వెళ్ళినాం అనుకోండి, దానికి ఏం వాల్యూ ఉండదు. గంగలో వేసినా కానీ లెక్క పెట్టుకొని వేయాలంట. సో ఈ ధనాన్ని కూడా మీరు ఎవరికి ఏ విధంగా వెళ్తోంది, మీ కష్టము ఇక్కడ చూడండి, మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఇది మీకు దక్కాల్సింది. కాబట్టి మీరు దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం చూద్దాం టీ లీఫ్ కార్డ్స్తో మీకు ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది. సో టీ లీఫ్ కార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయి? బెల్, అనౌన్స్మెంట్స్. ఎస్, ఇక్కడ ఖచ్చితంగా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కొంతమందిని నా లైఫ్లోంచి గెట్ అవుట్ అంటారు, కొంతమందిని వెల్కమ్ అని చెప్పి వెల్కమ్ చేయబోతున్నారు. అండ్ మీకు లైక్ అట్లా రిలేషన్షిప్స్ పరంగా చూస్తే ఇక్కడ కొంతమందికి మీకు పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తి కావచ్చు, లేకపోతే మీకు కోర్టులో ఏమైనా కేసెస్ జరుగుతుంటే ఆ కేసెస్కి మీకు అనుకూలంగా మీకు జడ్జిమెంట్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ ఫోర్సెస్ బియాండ్ యువర్ కంట్రోల్. మీ కంట్రోల్లో లేని నెగిటివ్ ఫోర్సెస్ నుంచి కూడా మీకు ప్రొటెక్షన్ అనేది లభిస్తుందంట ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ షాడో సైడ్ ఇది వచ్చింది, ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది. ఖచ్చితంగా మీకు ఆ ప్రొటెక్షన్ అయితే అవసరం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళు వచ్చి వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్లా మీకు గతంలో కూడా జరిగి ఉంటుంది. ఇలాంటిది మళ్ళీ రిపీట్ కానివ్వద్దండి అని మీకు తస్మాత్ జాగ్రత్త అనేదే ఈరోజు ఈ వీడియో. సో మీకైతే ప్రొటెక్షన్ లభిస్తుంది. రికగ్నైజేషన్, రివార్డ్ ఫర్ మెరిట్. సో మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మెరిట్కి తగిన రివార్డ్స్ అయితే మీరు పొందబోతున్నారు. మీ లైఫ్లోకి వెల్త్ వస్తుంది. సో ఈ రికగ్నైజేషన్తో మీరైతే దాన్ని
మంచిగా ఉపయోగించుకోండి. రొమాన్స్ సెలబ్రేషన్ పార్టీ. ఖచ్చితంగా లైఫ్లోకి కొత్త రిలేషన్షిప్స్, ఈ రిలేషన్షిప్స్ వల్ల మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పార్టీ చేసుకుంటున్నారు అండ్ మళ్ళా ఆ ప్రేమ చిగురిస్తుంది కొంతమందికి. బ్యూటిఫుల్. పీస్ అండ్ హార్మోనీ. ఇప్పుడు వరకు అది మీకు లోపించుంటే ఆ పీస్ అండ్ హార్మోనీ, ప్రశాంతత లేదు, ఏందబ్బా అసలుకి ఎట్లెట్లా అయిపోతుంది, ఇప్పుడు మీకు పీస్ అండ్ హార్మోనీ వస్తుంది. ఈ విన్ చిమ్స్ ఉన్నాయి కదా, అంటే మనకి గాలి తోలితే ఇవి మంచి మ్యూజిక్ని వస్తుంది కదా, ఇలాంటిది మీరు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఇంట్లో తగిలించుకున్నా కానీ చాలా చాలా మంచిదన్నమాట. మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఉన్న ఇంట్లో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 11 ఇంచెస్ విన్ చిమ్స్ని మీరు తగిలించుకోండి. మీకు ఆ ప్రశాంతత అనేది ఖచ్చితంగా లభిస్తుంది అనమాట. ఇలాంటి నెగటివ్ ఫోర్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. నెగటివ్ ఎనర్జీస్ని తీసేస్తుంది అది. సో ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి బౌల్. ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. ఇదే మెటీరియల్ గెయిన్, వెల్త్ వస్తుంది ఖచ్చితంగా. సో నిండైన సంపద వస్తుంది. ఓకే, అర్రే బ్యూటిఫుల్. మనీ విల్ బీ కమింగ్ టు యూ. ఇక్కడ కాయిన్స్ వచ్చింది. మనీ విల్ బీ కమింగ్ టు యూ. మనీతో పాటు పే అటెన్షన్ టు యువర్ వర్క్. మీరు చేస్తున్న పనికి మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మీరు పని చేయాలి. ఎందుకంటే మీరు పని చేసి ఇంకొకరు మీ మనీని ఉడాయించే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ నుంచి తస్మాత్ జాగ్రత్త. మీకైతే మనీ విల్ బీ కమింగ్ టు యూ. మీకైతే మనీ వస్తుంది. మీ పని పైన మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు మంచిగా మీ పనికి తగిన ఫలితాన్ని అయితే మీరు పొందబోతున్నారు. మీకు కాయిన్స్ వస్తుంది. డబుల్ కన్ఫర్మేషన్, వెల్త్ అండ్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. ఇది కూడా మళ్ళీ వెల్త్ రిలేటెడే. మీ లైఫ్లోకి ఆ రొమాన్స్ వస్తుంది, సెలబ్రేషన్, మీకు మంచి లవ్. మీరు నమ్మదగిన వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు. మీకు దక్కాల్సిన రికగ్నైజేషన్ అయితే మీకు దక్కుతుంది. అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామని కూడా అనౌన్స్ చేయించాము. నాకు అది కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు లవ్ ఆఫ్ లైఫ్ దొరికి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామనే అనౌన్స్మెంట్స్ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఇది ఎందుకు అనిపిస్తుందో ఏమో, డివోర్స్ కోసం ఫైల్ చేసి నింటే మీకు అనుకూలంగా తీర్పులు కూడా రావచ్చేమో. సో మనకి ఇంకా ఓకే, నాకు 2 కార్డ్స్ కావాలి. నాకు 2 కార్డ్స్ వచ్చేసినాయి. an arrogant boastful person you should not cross. సో మీ లైఫ్లో ఎవరో చాలా అహంకారంతో, చాలా ఆరగెంట్గా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తన గొప్పలు తను చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటూ ఉంటారంట. అలాంటి వాళ్ళతో అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. యంగర్ విమెన్. డీలింగ్ ఆర్ రిలేషన్షిప్ విత్ యంగర్ విమెన్. చూడండి ఇక్కడ. సో అలాంటి వాళ్ళతో ఎవరితో అన్నా మీరు ఏమన్నా ఉంటే వాళ్ళ నుంచి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ మనకి అనుకూలంగా ఉండరు. కొంతమంది ఇంటెన్షన్స్ అంత కరెక్ట్గా ఉండవు. అలాంటివి తెలుసుకొని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. తదుపరి మీ లైఫ్లో రాబోతున్న బిగ్ ట్విస్ట్లు అయితే మట్టుకు ఇలా ఉన్నాయి. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.